గాలివానలో వాన నీటిలో ఇల్లు నూకుతా, ఇల్లు దుడుస్తా, ఊడ్చుకుంటానే నా ఇల్లు నేనే. ఇవాళ మొత్తం పని అయిపోవాలి, అన్నీ నేనే చెప్తా. ఏమైందే? ఏదో రోగం పుట్టినట్టు ఊకనే పాటలు పాడుకుంటా చీపిరి కట్ట పట్టినావు. అయినా నువ్వు ఇల్లు నూకుతున్నావా? అవు టైం ఎంత అవుతుంది? ఇంకొక 10 నిమిషాలు ఉన్నది. ఆయన పొరకనే ఎన్నడు పట్టది, తిన్న ప్లేటు గిట తీసి గట్టు పెట్టది. ఇది ఇల్లు నూకుడేందో మరిగా. అయ్యో కాదు వదినే, ఓన్లీ చీపురేనా? ఇక చూడు ఇటు మంచిగా ఇల్లు కూడా తుడుస్తా నేను. మన ఇల్లు, మన ఆరోగ్యం, మన భద్రత మనమే చేసుకోవాలి మన పనులు. అబ్బా, నువ్వు పళ్ళెంలో అన్నమే వేసుకొచ్చుకోవు, అసంటిది నువ్వు ఇల్లు నూకి బండలు తుడుచుడేందే? ఆడపిల్ల లక్షణాలు ఏడికేంచి వచ్చినాయి అని పరిశాన్ అనిపిస్తుంది నాకైతే. అదొక్కటే కాదే, మంచిగా కిచెన్లో వంట కూడా చేస్తా నేను. ఈ ఎల్లిపాయ కారం దంచుతా, ఇంకా మస్తు మస్తు పనులు చేస్తా నేను. ఏమైందే? ఇగరం లేంది ఇల్లు అలికినట్టు నువ్వు కొత్త ఇగరంతో ఇల్లు అలికినట్టు చేయబడితివి. ఓ గీతి, ఇల్లాలకు అని మాత్రం చెప్పకే, గీ బండల మీద ఇల్లాలు కూడా ఏందని పనులు రాలగొడతారు మళ్ళీ నయ్యి. అది సరే కానీ ఇప్పుడు గీ పనులన్నీ ఎందుకు చేస్తున్నావే నువ్వు? నాకు ఇంటి పనులు చేసుడు అంటే ఫానం. పొద్దుగాల లేత్తా, ఇల్లాకిలు నూకుతా, మళ్ళీ పొద్దుముకి అందరు ఇడిచిన బట్టలన్నీ ఉతుకుతా, మళ్ళీ సాయంత్రం అయినాక అందరు తిన్న గిన్నెలన్నీ తోముతా. ఇక రిపీటు గివ్వే పనులు చేస్తా. పనులు అంటే నాకు ప్రాణం. ఇంటికి యజమానులు లేనే. ఆనే సీత, నిన్న వేసుకున్న బట్టలే ఇవాళ వేసుకో ఏం కాదే, ఒక పూట కంటే నిన్న 2 గంటలు వేసుకున్నా మళ్ళీ వేసుకోన్నా పిండిపో అంటావు. ఆసొంటది గిదేం మార్పే గింతగానం? అబ్బా, మంచి టైంకి గుర్తు చేసినవే. బట్టలు విండాలి, నీ బట్టలు విండాలి, నా బట్టలు విండాలి. ఇంతకు బట్టలన్నీ ఏడున్నాయి? ఇది విండుతా, ఇది పిండుతా, అన్ని పిండుతా. ఏమోనే, నాకు అస్సలు నమ్మబుద్ధి అయితే లేదే. ఆగా శ్రీదేవక్కనేమన్నా గవాయికి విలువమంటావా? మన ఇంట్లో పని చేస్తుంటే నమ్మవేందే ఎడ్డి ముఖం దానా? ఆగు, ఇంత టైం ఎంత అవుతుందో ఏమో. ఏమైంది? టైం చూసుకుంటున్నావు? మళ్ళెటన్నా పోవన్నా పని అయినాక? లేదే వదిన, రోజు కమ్సకము ఒక అర్ధగంటనన్నా మన పని మనం చేసుకుంటే బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇక ఈ రోజులలో టైం ఏడున్నది చెప్పు జిమ్ముకోవడానికి? అందుకే ఊకే టైం చూసుకుంటానా, జరంతా టైం చూసుకుంటానన్నా పని చేయొచ్చు అని. సరే పని కరెక్టే కానీ ఎన్నడు లేనిది ఈ ఆలోచన ఎట్లా పుట్టిందో మరి మా సీతకు? అవు కానీ నేను ఆరోగ్యంగానే కనిపిస్తున్నానే, మంచిగా ఉన్నానా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేనేమన్నా డాక్టర్నా? నీ ఆరోగ్యం ఎట్లుందో మోసమర్రే మిషన్తో న్యూస్ చెప్పతందుకు? కాదు వదినే, పని చేస్తే ఆరోగ్యంగా ఉంటారట. గీ జెంజీలేమో అందరు ఫోన్లలోనే మూతులు పెట్టబడుతుంది. ఇక నేను ఏదన్నా రూట్ మారుద్దామని అనుకుంటానా, గందుకే ఈ పనులన్నీ చేస్తానా. ఓహో, నువ్వు పానం కోసమా? ఇంకా వదిన కట్టపడుతుంది పాపం అచ్చేలోపు పని చేసి పెడదామని చేస్తున్నావు అనుకుంటున్నా నేను. నువ్వేమో సర్ది అయినా తలకైన వచ్చినా ఏదేమైనా కూడా చుట్టి పెట్టకుండా ఆఫీస్కి వస్తావు, అన్ని పనులు చేసుకుంటావు ఇంట్లో కూడా. గందుకే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. ఇక నేను కూడా గందుకే చుట్టి పెట్టకుండా అన్ని పనులు చేసుకుంటా ఆరోగ్యంగా ఉందామని అనుకుంటానా. గల పాల ప్యాకెట్ అందుకు రాపో అంటే నిండా చెద్దర కప్పుకొని గొడిసేపు ఆగు పంట ఉర్రక నన్నే తిడతావు, ఇంకా నువ్వు పని చేస్తావా? నన్ను ఏనాడన్నా పని చేయనిస్తావు? మబ్బులో లేస్తావు, ఉన్న పనులన్నీ నువ్వే చేస్తావు. అసలు నేను లేచే వరకు ఏం పనులు ఉండవు. ఇక ఈక నుండి నేను కూడా పొద్దుగాల లేచి ఉన్న పనులన్నీ చేస్తా, మస్తు హుషారుగా ఉంటా. అవునే గీతి, ఇన్ని రోజులు మస్తు కుట్రలు చేసినావు కానీ నేను పొద్దుగాలే లేచి పనిచేస్తే ఏడా మంచిగా ఆరోగ్యంగా ఉంటానో యాక్టివ్గా ఉంటానో అని అనుకున్నావు కదా, అందుకే నన్ను లేపలే కానీ గీతి. పొద్దుగా లేచి ఫోన్లో మూతి పెట్టి రాత్రి వండుకునేదాకా మళ్ళీ అందులోనే మూతుంటుంది. తినంగా నోట్లకు దోమలు పోయినా తెలియదు. ఇంకా నువ్వు పని చేస్తా అంటే నేను అద్దనా? నీ ముఖం చూసుకో, అద్దం ముందటికి పోయోసారి. సరే నాకు మస్తు పనులు ఉన్నాయి. నీకు సౌరం కాదు కదా? కాదు, నా సౌరాలు ఉతుక్కోవాలి, బట్టలు ఉతకాలి, ఇగో ఈ చెట్లన్నిటికీ నీళ్ళు పోయాలి, బుచ్చడి పనులు ఉన్నాయి నాకు. గా పక్కింటి ఐలక్క అమృతక్కోళ్ళ ఇంట్లో ఉన్నాయట బోళ్ళు, అవి కూడా దోమిరా పోజారా? వాళ్ళ ఇంట్లో పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసుకోవద్దా? వాళ్ళు ఆరోగ్యంగా ఉండద్దా? నేను ఓన్లీ మన ఇంట్లో పనులే చేస్తా. సరే ఇంటికి వచ్చేదాకా గిట్లా పని చేసి అన్నం కూర అంటి పెట్టే పోయిగా. ఇలా ఒక్కనాడన్నా ఇంత తిని పండుకుంటా, రేపటి సంది నువ్వు అన్నీ మర్చిపోతావు. ఒకనాడు మురిపమే కదా నీదంతా. అంటే కొత్త బీచగాడు పొద్దెరగడట, గట్లుంటది నీ కథ. ఇయ్యాల చేసి మళ్ళీ రేపు పొద్దుగాల లే అంటే 10 అయినా లేవనే లేవవు. చూడనప్పట నేను. సరే నేను పోయి మొత్తం కూరబు వండాలి, మస్తు పనులు ఉన్నాయి ఇంకా. అయ్యో గీదుల్లా ముచ్చట,
పానాలు పైలం ఆఫీసులలో కూర్చొని ఇంటికి పోయి పని చేయకుండా వండుకొని మళ్ళా బాడీకి ఇంత సుత నొప్పి లేకుండా ఉంటే తొందర రోగాల కుప్పలు అవుతారట. పని పైస కోసం, మన కోసం మనం ఏమన్నా చేసుకోవాలి కదా. జర పైలం మీ మీద మీరు జర కాయసి పెట్టుర్రి మరి.